50+ నాది. నాకొస్తున్న మైలేజ్ ఏంటి, మీరు పెంచుకుంటున్న మార్కెట్ ఏంటి? ఈ వయసులోనూ నేను సినిమా తీస్తే వస్తున్న పబ్లిసిటీ కంటే ఎక్కువ ఏమొస్తుంది మీకు? బెత్తం పట్టుకుని గదిలో వేసి మరీ క్లాస్ అయితే పేకటం లేదు కానీ కొడుకుల గురించి నాగార్జున అయితే ఇలాగే మదన పడుతున్నాడని ఫిల్మ్ ఇండస్ట్రీ గుసగుసలాడుకుంటోంది. పెద్ద కొడుకు నాగ చైతన్య అయితే 10 సినిమాలు చేశాడు. లవర్ బాయ్ ఇమేజ్ సక్సెస్ చూసిన మాస్ ఫాలోయింగ్ పెంచుకోవటంలో వెనుకబడ్డాడనేది ఆడియన్స్ టాక్. 4 హిట్స్ ఇచ్చినా బడా హీరో ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయాడని ఇండస్ట్రీనే చెప్తున్నమాట. దీంతో చిన్న కొడుకు అఖిల్ కైనా స్టార్టింగ్ నుంచి మాస్ ఇమేజ్ తో కమర్షియల్ హీరోగా నిలబెట్టాలని పక్కా ప్లాన్ వేసుకున్నాడు ఈ యువ సామ్రాట్. తన పేరునే టైటిల్ గా తీసుకొచ్చిన అఖిల్ మూవీ ఆశించిన స్థాయి కంటే భారీగానే మైలేజ్ వచ్చింది. ఫస్ట్ మూవీకి ఇంత పెద్ద ఇమేజ్ ఏ కొత్త వారసుడికి రాలేదు. అంతేకాదండి, మల్టీ లెవెల్ బ్రాండ్స్ కమర్షియల్ యాడ్స్ లో నటించి సక్సెస్ తీసుకున్న ఈ కుర్ర హీరో ఫస్ట్ మూవీ అఖిల్ తో ఓవర్సీస్ మార్కెట్ పైనే కన్నేశాడు. పబ్లిసిటీ హైప్ కూడా తెచ్చుకున్నాడు. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాత అంచనాలు తారుమారయ్యాయనేది ఇండస్ట్రీ టాక్. మాస్ హీరోగా తీసుకురావాలన్న ఆరాటంతో కథ ఎంపికలోనే బోర్లా పడ్డారనేది కృష్ణానగర్ అభిమానుల చర్చ. ఫైట్స్ బాగా చేశాడని టాక్ వచ్చినా డాన్స్, మాటలు, టేకింగ్, గ్రాఫిక్స్ ఇలా సినిమాను కలగూరగంపగా మార్చేసి ఏదో చేద్దామనుకుంటే ఏదో అయినట్లు తయారైందని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళు రివ్యూస్ తో చంపేస్తున్నారు. మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి నాగ్ వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నాడు. మా వాణ్ణి ఏం చేయబోతున్నారంటూ డైరెక్టర్, నిర్మాతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అన్నట్లుగానే నాగ్ ఊహించినట్లుగానే భయపడినట్లుగానే అఖిల్ రిజల్ట్ రావడంతో సన్స్ కు నాగ్ క్లాసులు తీసుకుంటున్నాడట. అఖిల్ కు ఇప్పటికిప్పుడొచ్చిన ఇబ్బందేమీ లేదని కూడా టాక్ నడుస్తోంది. పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు డేట్స్ కోసం క్యూలో ఉన్నారట. కథల ఎంపికలోనే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనేది పెద్దల మాటలుగా చెప్పుకుంటోంది ఇండస్ట్రీ. ఆచితూచి వ్యవహరించకపోతే హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్న అన్న నాగ చైతన్యలా అయిపోతాడంటోంది. అయినా ఫస్ట్ సినిమాకే కెరీర్ అంచనా వేయటం కూడా రాంగ్ అంటున్నారు. చేతిలో స్టూడియో, జనంలో ఫ్యాన్స్, చేతి నిండా మార్కెటింగ్ ఉన్న అఖిల్ ను అగ్ర హీరోగా నిలపడం ఏమంత కష్టం కాదులే.